జగన్కి చెక్ పెట్టేటటువంటి దిశగా చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఎస్పెషల్లీ ఒకే రోజున 3 దెబ్బలు జగన్ దిగలిగారు. నెంబర్ 1 వచ్చేటప్పటికి రాజీనామా పెండ్యం దొరబాబుది. రెండో పక్కన నరసింహయ్య ఎవరైతే అనంతపురం జిల్లా అధ్యక్షుడు రాజీనామా. మూడో పక్కన విశాఖ స్థాయి సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం ఇవన్నీ చంద్రబాబే చేస్తారా? నథింగ్, స్థానిక నేతలే చేస్తారు. అదే సందర్భంలో రేపటి స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ కూడా దెబ్బ కొట్టేటటువంటి ఎత్తుగడ సీఎం రమేష్ ఇనిషియేటివ్ తీసుకున్నారు అని చెప్తున్నారు. ఏదో దిలీప్ పైడా దిలీప్ కానీ, లేకపోతే కనుక వినబడుతున్నటువంటి మరొక పేరు పీలా గోవింద్ కానీ, ఇద్దరిలో ఎవరో ఒకరికి సీట్ కన్ఫర్మ్ చేస్తే రేపు పాలిట్ బ్యూరో మీటింగ్ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీది అక్కడ కన్ఫర్మ్ చేస్తారు. చేస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత సీఎం రమేష్ తీసుకుని బొత్సాని ఓడించే బాధ్యతను తీసుకున్నారు. అందుకే స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీటింగుల మీద మీటింగులు పెట్టి విశ్వాసంగా ఉండండి అని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నారు. మరి జగన్ ఎత్తుకి ఇది వాస్తవంగా ఎథికల్ అనెథికల్. నేను ఎథికల్గా ఉన్నానని జగన్ అంటున్నారు, అనెథికల్గానైనా సరే గెలిపే అన్నటువంటి చంద్రబాబు గారు చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.